హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. వీడియో చూసి వెళ్ళేటప్పుడు నచ్చితే గనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మార్నింగ్ బయటకు వచ్చి బ్రష్ చేసి ఇంట్లోకి వెళ్ళేలోపు మా తల్లి లేచింది. తనలో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా? మార్నింగ్ టైం 3-4 వరకు లేచి బాగా ఆడుకొని మళ్ళీ 8-8:30 వరకు బాగా పడుకుంటది. కానీ ఒక్కొక్క రోజు ఇలా హ్యాండ్ ఇస్తుందిలేండి తొందరగా లేచి. అమ్మేమో పెద్దోనికి లంచ్ బాక్స్ లో పెట్టడానికి పులిహోర అయితే చేస్తుంది. రోజు అనుకుంటాం రీల్స్ చేద్దాం అని. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆయనకు పని ఉంటుంది, ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకేదో ఒక పని ఉంటుంది. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నా, ఈరోజు ఏమైనా పని ఉందా రీల్స్ చేద్దాం అని. కానీ కోళ్ళపారం దగ్గర పని ఉంది, వెళ్ళాలి అంటుండ్రు. మాకైతే ఒక రీల్ చేయడానికి ఒక రోజంతా పడుతుంది. పెద్ద ప్రాసెస్ అనమాట ఇది. ఒక రోజు ప్లాన్ చేసుకొని చెయ్యాలబ్బా. ఎందుకో బయట వీడియో తీస్తూ జస్ట్ బ్రైట్నెస్ మొత్తం తక్కువ చేసిన సూర్యుడు క్లియర్గా కనిపిస్తుండబ్బా. మీరు ఎప్పుడన్నా ట్రై చేసిరా? భలే అనిపించింది నాకు. అందుకే కాసేపు అట్లనే ఆట ఆడుకున్న, కిందికి మీదికి బ్రైట్నెస్ చేసుకుంటా. అమ్మ అయితే పులిహోర చేసేసింది. మా అమ్మ పులిహోర కానీ ఉప్మా కానీ బాగా చేస్తుంది అబ్బా. టేస్ట్ బాగుంటుంది. చెప్పటం మర్చిపోయాను, మొన్న ప్రాంక్ కాల్స్ అయితే చేసిన కదా. లాస్ట్ చేసిన చంద్రమండలం అమ్మాయి పేరు రవలి. అందరూ బాగా దానికే కనెక్ట్ అయ్యారు. నేనేమో పేరు చెప్పడమే మర్చిపోయినా. స్కూల్ నుంచి ఇంటర్ వరకు ఫ్రెండ్ తను. కలిపి బాగా చిలిపి పనులే చేసినాం. స్కూల్ డేస్ కాలేజ్ డేస్ భలే ఉండబ్బా. ఇప్పటికీ మేము ఫోన్ చేసుకున్నప్పుడు కొన్ని చిలిపి పనులు తలుచుకొని నవ్వుతుంటాం. నేను పాలు తాగుకుంటే బ్రెడ్ తినుకుంటా ఉన్నా, మా చిన్నోడు ఎందుకో వచ్చిండు, కూర్చున్నాడు. కూర్చోరా అని ఎంత అడిగినా సరే కూర్చోకుండా మళ్ళీ నేను ఉండను, నేను కూర్చోను అని లేచిపోయిండు. ఒకప్పుడేమో వీడియో తీయమ్మా అని అడుగుతుండే. ఇప్పుడేమో కెమెరా పెట్టంగానే పారిపోతుండు. హలో బాగున్నారా? ఏం చేస్తున్నారు? బాయ్ బాయ్. లైక్ చేయండి అను వస్తుంది. లైక్ చేయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో మైకే లేదు. నేను నార్మల్గానే వాయిస్ ఇస్తా, ఇప్పటికీ కూడా నార్మల్గానే ఇస్తున్నాను. కానీ ఎప్పుడైనా ఇట్లా డైరెక్ట్గా కూర్చొని మాట్లాడినప్పుడు కానీ అలాంటి టైంలో మైక్ ఉంటే బాగుంటుంది అని తీసుకుందాం అనుకున్నా. మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్తో అయితే మైక్ ఉందంట, అది ఏమి ఇప్పుడు వాడట్లేదంట, ఊరికేనే ఉంది కదా తీసుకెళ్ళు అని ఇచ్చింది. ప్రాంక్ కాల్లో మైక్ అయితే యూజ్ చేశాను కదా, అదేనమాట. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వేయండి. నేను రీసెంట్ గానే ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను. 10 రూపీస్ కాయిన్ వల్ల 5000 కట్టాల్సి వచ్చిందంట వాషింగ్ మిషన్ కి. ప్యాంట్ జేబులో 10 రూపీస్ కాయిన్ ఉంటే అలాగే వేసేసారంట. ఇంకా కాయిన్ మొత్తం ఆ వాషింగ్ మిషన్ లోపలికి వెళ్ళి మొత్తం ఖరాబ్ చేసిందంట. దానివల్ల 5000 పే చేయాల్సి వచ్చిందంట. కాబట్టి చూసుకొని వేసుకోండి. ఈ పుంటికూర చెట్లు అయితే మేము కొనుక్కున్నాము. అయితే మొత్తం ఆకు గిల్లిన తర్వాత వేర్లతో ఇచ్చారనమాట. మొత్తం ఆకులు గిల్లిన తర్వాత మా అమ్మ మళ్ళీ నాటింది. చిగురు చూడండి ఎంత బాగా వచ్చిందో. కొత్తిమీర కూడా ఇలా నాటితే వస్తుందంట, కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈ పుంటికూర మాత్రం ఇంతకు ముందు కూడా ట్రై చేసాము, బాగానే పెరిగింది. ఇంకా ఇక్కడ టమాటా చెట్ల మీద ఇంతకు ముందు అట్టాలు అవి ఇవి కప్పినిండే కదా, అయినా కూడా సేఫ్టీ లేదని మళ్ళీ కంప తెచ్చేసింది మా అమ్మ. టమాటాలు అయితే పెద్ద పెద్దగా అయినాయి, కాకపోతే ఇంకా పండ్లు అయితే లేవు. చాలా టమాటా కాయలు కాసినాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి, కానీ ఒక్క పండు కూడా లేదు. ఇంకా పండ్లు అయితే లేవు ఎందుకో మరి. సేఫ్టీ కోసం ఇక కంపేసిందబ్బా. పోన్లే, టమాటాలు కొనుక్కునే పని అయినా తప్పింది. ఇక్కడ చూసిరా ఎలక తోక ఎట్లా ఇడ్చిందో కిందికి. సడన్ గా ఎవరికైనా చూసిన వాళ్ళకి భయం అవుతుంది ఏందో అన్నట్టు. మా చిట్టల్లి లేచింది, జస్ట్ పిలిస్తే చాలా నవ్వుతుంది. బోర్లవన్నీ ఇంకా ట్రై చేస్తుంది, కానీ పాపం చేతి దీనికి రాదు కదా, అందుకే ఒకటే తనలాడుతుంది. దానివల్ల ఒకటే ఏడుస్తుంది. ఈ రోజైతే పాపతోని ఇంటి దగ్గర నేను ఒక్కదాన్నే. పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయిండు, చిన్నోడు అంగన్వాడికి వెళ్ళిపోయిండు. అమ్మేమో కోలపారం దగ్గర బుట్లు కడుగుతున్నారు, ఇంకా అక్కడికి వెళ్తానన్నది. అమ్మ అయితే ఊరు వెళ్తుందంట, ఇంకా ఒకసారి చూసినట్టుంటుంది, అట్లా పోయేస్తా అన్నట్టు పోయిందనమాట. మా వారు అమ్మ కోలపారం దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ప్రస్తుతం నేను చిట్టి తల్లి మిగిలినాము. ఆడుకుంటుంది కదా అని ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నా. ఇంకా అలవాటు చేసుకోవాలి కదా. నాకు ఒకటి అర్థం కాదబ్బా, బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే అన్ని పనులు చేసుకుంటున్నావు, పనులు చేస్తావు అన్నట్టు అంటారు. కానీ ఇంట్లో మాత్రం తిని పండుకో, అబ్బా నీ పని బాగుంది, తిని పండుకో అంటారు. ఆ టైంలో నాకు తెలంగాణ శకుంతల గారిలాగా మారాలనిపిస్తుంది. పాపకి నైట్ టైం ఊకే ముక్కు బిగ్గరైతుంది, అందుకని డ్రాప్స్ తెప్పించిన. ఇంకొకటి కూడా ఉంటదంట అబ్బా, దాని పేరు ఏమో ఉంటది, మర్చిపోయినా. నేను తెచ్చుకున్న తర్వాత చూపిస్తా. పాప అయితే అసలు డిస్టర్బ్ చేయకుండా ఎంత మంచిగా ఆడుకుంటుంది చూడురి. మా అమ్మ నా బట్టలు మడత పెడుతుంది, అన్ని సర్దుతుంది, సైలెంట్ గా ఉందాం అనుకున్నదేమో. నేను ఇవన్నీ ఎన్నిసార్లు మంచిగా సర్ది పెట్టుకున్నా సరే మా చిన్నోడు వస్తాడబ్బా, మొత్తం తీసి పడేయనీకే. అన్ని తీసుకుంటుంటాడు, ఇదేందమ్మా అదేందమ్మా అని అన్ని తీసి బయట పడేస్తాడు. చిన్నగా ఉన్నప్పుడు మన పిల్లలు మనల్ని
గుర్తుపడుతుంటే ఆ ఆనందం వేరబ్బా. జస్ట్ చేతులిచ్చి దామ్మ అంటే చాలు ఇంకా బాగా నవ్వుతుంది. మా వాళ్ళు తడిపేసిన బట్టలు ఇక బయట వేస్తున్నా. వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసినాం కదా, అవైతే ఉతికేసింది అప్పుడే వాషింగ్ మిషన్. అమ్మ వెళ్ళేటప్పుడే ఆరేసిపోయింది. ఇక మంచం మీద కూడా దులుపుకుందామని మా బుడ్డదానికైతే బయట చేపల పొత్తులేసి ఇంకా ఆడైతే వండబెడుతున్నా. పాపని అట్లా వండబెట్టినప్పుడు తప్పకుండా చిన్న డోర్ అయితే పెట్టుకుంటా, మళ్ళీ బయట నుంచి ఏమొచ్చేది తెలియదు కదా. ఇంకా వెంటనే మంచం మీద అయితే దులిపేసుకుంటున్నాను. రోజు దులిపేస్తా, ఎందుకంటే పిల్లలు కూడా వస్తూ ఉంటారు కదా, పైన మంచం మీదకి ఎక్కి అవి ఇవి తినడానికి కూర్చుంటుంటారు. ఏమైనా పడితే గనక చీమలు వస్తాయి కదా, అందుకే ఇంకా దులిపి వేసుకుంటూ ఉంటా. దులిపేసి మళ్ళీ పాపకి పొత్తులేసి ఇంకా మా పాపని పడుకోబెట్టేస్తాను. ఇంకా ఏమన్నా పనులు ఉన్నాయంటే గనక ఈ టైంకి పాప పడుకుంటది. ఇంకా పాపని పడుకోబెట్టేసి మళ్ళీ పనులు చేసుకుంటా. 11th కి మహబూబ్ నగర్ లో అయితే ఓట్లు ఉన్నాయన్నమాట. ఇంకా అమ్మ అయితే వెళ్తానన్నది. మా బుడ్డదైతే ఊరికి ఏడుస్తుంటది, ఎందుకో తెలుసా, ఒక్కటెక్కం చేసి. అబ్బబ్బా అసలు రిక్కమే ఉండదు. నాకైతే మార్చి 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 ఫుల్ యాస్టకు వస్తుంది. కానీ ఇంకా నైట్ టైము మార్నింగ్ టైము ఊరికే ప్యాంపర్స్ వేయటం ఎందుకు అని మార్నింగ్ టైం అయితే వేయను, నైట్ టైం మాత్రం వేస్తున్నాను. మనుషులు కనిపించలేమనుకోండి, ఇక ఇట్లా మొత్తుకుంటుంది చూడుర్రి. అదే పక్కన కూర్చొని మంచిగా ముచ్చట పెట్టినాం అనుకో, ఇక మూలుగుకుంటుంటుంది. గిన్నెలన్నీ కూడా ఊడ్చిపెడుతున్నా, అమ్మ చెలోపు తోమేద్దామని. దాదాపు అసలు ఎన్ని మంత్స్ అయిందబ్బా నేను గిన్నెల కాడికి పోక. అప్పుడెప్పుడో 9th month లో మా అమ్మ వచ్చినప్పుడు బంద్ చేసినానంటే ఇప్పటి వరకు గిన్నెలు తోమిందే లేదు. ఉదయం వండిన అన్నం అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నానికి మళ్ళీ అమ్మ పొద్దున్నే వంట చేసేసింది. అయితే ఇంట్లో బాస్మతి రైస్ ఉండే, అవి ఎప్పుడో తీసుకున్నాను. కొన్నే ఉన్నాయన్నమాట. ఇంకొన్ని బాస్మతి రైస్ అయితే తీసుకురా, అందరికీ కలిపి బిర్యానీ లాగా చేస్తానన్నాను. కానీ ఆయన మాకేమొద్దు నువ్వే చేసుకో అని వెళ్ళిపోయిండు. అయితే ఎగ్స్ తెప్పించుకున్నాను. ఇంకా మధ్యాహ్నంకి ఎగ్ బిర్యానీ లాగా అయితే చేసుకుందాం అనుకున్నా. ముందైతే గిన్నెలన్నీ కూడా తోమేటివన్నీ టబ్లో వేసేసాను. అమ్మ అయితే ఉదయం కోలపారం దగ్గరికి వెళ్ళింది కదా, ఇంకా మధ్యాహ్నంకి టిఫిన్ పెట్టిస్తున్నా. మా ఆయన అయితే వచ్చింది తీసుకుపోవటానికి. ఆయన అయితే తిన్నాడు. ఇంకా తిన్న తర్వాత అమ్మకైతే టిఫిన్ పెట్టిస్తే ఇంకా తీసుకొని కోలపారం దగ్గరికి వెళ్ళిపోయింది. ముందైతే ఇల్లు ఊడ్చేసుకుని ఆ తర్వాత వంట స్టార్ట్ చేసుకుందాం అనుకున్నా. స్టవ్ మీద మొత్తం కూడా అన్నం మెతుకులు ఉండే, ఇంకా అది మొత్తం ఊడ్చేస్తున్నా. పాప అయితే పడుకుంది. ఇప్పుడు అంతగా ఆడుకోరు, మామూలుగా ఆడుకుంటారు అంతే. లేస్తారు, పాలు తాగుతారు, కాసేపు ఆడుకుంటారు, పడుకుంటారు. బాగా పడుకునే ఉంటారు కదా ఈ టైంలో. ఇంకా పుట్టినప్పుడు అయితే లేపటానికి మనం తిప్పలు పడాల్సి వస్తుంది. డాక్టర్స్ ఏమో 2 గంటలకు ఒకసారి లేపి ఖచ్చితంగా పాలు ఇవ్వండి అని చెప్తారు. వీళ్ళేమో ఒకటే మొద్దు నిద్ర పోతారు. పాప అయితే మంచిగా వండుకున్నది. కానీ ఈగలు ఒకటే ఆలుతున్నాయి, అవే డిస్టర్బెన్స్ చేస్తాయి ఊరికే. ఎండలు బాగా కొడుతున్నాయి కానీ అంత వేడిగా అనిపించట్లేదు, ఎందుకంటే బాగా గాలి వీస్తుంది. ఆ చల్లగాలికి అయితే అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, అంత గాలి వీస్తుంటది ఊరికే ఒక్కటే. కొంతమంది అడిగారు కదా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చెప్పు అని. నిజంగా అబ్బా నా టెన్షన్ నేను మాటల్లో చెప్పలేను. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంత భయంగా ఉంటుందో నాకు కూడా అంతే భయంగా అనిపించింది అబ్బా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినంతసేపు నేను ప్రశాంతంగా ఉన్నా. ఇక ఒక్కసారి ఐ డ్రీమ్ ఆఫీస్ లో అడుగు పెట్టిన తర్వాత ఇంకా టెన్షన్ మొదలైంది. మామూలుగా అయితే మా ఆయన ఉన్నప్పుడే నేను వాయిస్ ఇచ్చుకోలేను, అలాంటిది అక్కడ మాట్లాడాలంటే కొంచెం భయం వేసింది. కొంచెం కాదు చాలానే భయం వేసింది. ఒక్క లైట్ ఉంటేనే మనకు ఫీలింగ్ ఎట్లనో ఉంటది, అలాంటిది ఆ రూమ్ నిండా లైట్లే ఉన్నాయి. ఒక్కదాన్ని నా ఫోన్ ముందల పెట్టుకొని మాట్లాడాలంటేనే ఒక్కటి మాట్లాడటానికి 10 సార్లు టేకులు తీసుకుంటా ఒక్కొక్కసారి. అలాంటిది అక్కడ అక్కడ నుంచో కెమెరా ఇక్కడ నుంచో కెమెరాని చూసేసరికి కొంచెం కాదు చాలా టెన్షన్ ఫీల్ అయ్యా. మా ఆయనకి కూడా టెన్షన్ ఉండే, కానీ మస్తు కవర్ చేసుకున్నాడు. ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, అంతగా మాట్లాడలేకపోయా. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నుంచి అక్కడికి హైదరాబాద్కి వెళ్ళినంతసేపు బస్సులో పాప మంచిగా పడుకుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుపు స్టార్ట్ చేసింది. ఫీడింగ్ చేసినా పడుకుంటలేదు, మీదేసుకున్నా పడుకుంటలేదు, ఊరికే ఒకటే నుసులుతుంది. అక్కడ ఉన్న సిస్టర్ వాళ్ళే మాట్లాడినంతసేపు కొంచెం మేనేజ్ చేసిర్రు. ఇంకోటి, ఇక్కడ మీరు వింటున్న ప్రియాకి అక్కడ మీరు వినే ప్రియాకి మీకు చాలా తేడా అనిపించవచ్చు. అంటే సైలెంట్గా నెమ్మదిగా. నిజానికి ఇంటర్వ్యూలో మాట్లాడినంత స్లోగా మాట్లాడను, అలాగని ఇక్కడ వీడియోస్లో మాట్లాడినంత స్పీడ్గా కూడా మాట్లాడను. కాకపోతే మీకు ఇంట్రెస్ట్గా మంచిగా వినాలనిపించాలని కొంచెం స్పీడ్ ఎక్కువ చేస్తాను అంతే. నేను ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ నుంచి పిలుపు వస్తుంది అనుకోలేదు, రావాలని కూడా అనుకోలేదు. కానీ యూట్యూబ్వి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, క్రియేటివ్ కలెక్టివ్ అనుకుంటా, డిఫరెంట్గా అలాంటివి ఒక్కసారైనా పిలుపు వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటా. కానీ ఇంతవరకు అలాంటి ప్రోగ్రామ్ నుంచి నాకు అసలు ఈమెయిలే రాలేదబ్బా. వస్తే మాత్రం ఒక్కసారైనా ఖచ్చితంగా వెళ్ళాలని ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. బిర్యానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే అప్పుడే అయిపోయిందా అనిపించింది, అంత తొందరగా అయిపోయింది. మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పే అవసరమే లేదు, చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ టమాటాలు మాత్రం నేను మిక్సీ పట్టుకుందాం అనుకున్నాను, కానీ మిక్సీ సౌండ్కి మళ్ళీ ఎక్కడ మా చిటితల్లి లేస్తుందో అని
కూరగాయలు కట్ చేసేది అది బౌల్ తీసుకున్నాను కదా, దాంట్లోనే స్మాష్ చేసుకున్నా, మెత్తగా అయిపోయింది. మధ్యలో ఒకటి మాత్రం మిస్ అయినా, అన్నం వండేటప్పుడు ఎసరు నీళ్ళు పోసిన కదా, నీళ్ళు పోసినప్పుడు కొన్ని నీళ్ళు ఎక్స్ట్రాగా పోసి మసిలిన తర్వాత కొన్ని నీళ్ళు తీసి పక్కకు పెట్టుకున్నాను. అది వీడియోలో చూపించలేదు, మర్చిపోయా. నేను చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏది చేసుకున్నా సరే అట్లా వాటర్ అయితే తీసి పక్కన పెడతాను. వంట అయితే స్టార్ట్ చేసేసాను, కానీ ఒక విషయం మర్చిపోయా. ఇంట్లో కారం పొడి నిండుకున్నది, ఆ విషయమే మర్చిపోయాను. కొంచెం ఎల్లిపాయ మిరపొడి ఉండే, ఇంకా ఏం చేద్దాంలే అని ఆ మిరపొడి అయితే వేసేసిన. ఒట్టిమిరపకాయలు అసలు దొరుకుతలేవబ్బా, ఈసారి ఒట్టిమిరపకాయలకి చాలా రేటు ఉందంట. పోయిన వీడియోలో మా ఫ్రెండ్ అన్నది కదా బంగారం రేట్ చూసి రోజు భయపడుతున్నా అని, అదైతే నిజమే అబ్బా. నాకు కూడా తాడు చేయించుకోవాలి అది ఇదని మస్తు ఆశ ఉండే, కానీ అది మొత్తం పోయిందబ్బా. ఆ రేట్ చూసిన తర్వాత కొనుక్కపోవటమే బెటరు అనిపించింది నాకైతే. అలాంటివి కొనుక్కున్నా కూడా ఇప్పుడు సేఫ్టీ లేదబ్బా. నడుచుకుంటా పోతుంటే ఎవరు మెల్లో నుంచి గుంజుకొని పోయేది తెలుస్తలేదు. ఉంటే ఓ బాధ, లేకుంటే ఓ బాధ. ఆ రేట్ చూసిన తర్వాత అసలు కొనాలనే ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది. నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు గోల్డ్ రేటు 32,000 ఉండే, ఇప్పుడు చూడండి అబ్బా 1,60,000 అయింది. అప్పట్లో కొనినుంటే 4 తులాల కంటే ఎక్కువనే వస్తుండే, కానీ ఇప్పుడు కొనాలంటే 1 తులం కూడా రాకుండా అయింది. మాకు కళ్యాణ లక్ష్మి నుంచి డబ్బులు వచ్చినిండే, కాకపోతే అప్పటికి కోళ్ల పారం రెడీ అయింది, కానీ కోళ్లు వేసుకోవటానికి డబ్బులు లేక ఆగినున్నాము. కరెక్ట్ అదే టైంకి మాకు డబ్బులు పడ్డాయి. గోల్డ్ ఇప్పుడు మెడలో ఉన్నా లేకున్నా ఏం ప్రాబ్లం లేదు, కానీ మనకు గడవాలంటే ఏదో ఒక వర్క్ ఉండాలి కదా, కోళ్ళను వేసుకుందాం అన్నాడైనా. ఇంకా సర్లే అనుకున్నా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ డబ్బులు అయితే ఇంతవరకు పడలేదు. మాకు తెలిసిన వేరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడ్డాయి, కానీ మాకెందుకో పడలేదు. ఇంకా మొత్తానికి ఎగ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయింది. ఇంకా అయ్యిందబ్బా తిందాం అనుకునే లోపు మా బుడ్డది లేచింది. ఉల్లిగడ్డ కూడా ఇంట్లో కొన్నే ఉండే, ఇంక అందుకే ఎక్కువ కట్ చేయలేదు. కొద్దిగా పైనంగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. మూతేసిన తర్వాత దాని మీద ఏదైనా బరువు పెడితే బాగుంటుంది, కానీ ఇంకా పాపేమో చేతులు ఉంది, ఏం పెట్టలేదు, ఇంకా ఉండకోక అని వదిలేసిన. నాకైతే ఎంత లేట్ అయినా సరే అనిపిస్తుంది, కానీ పిల్లల్ని ఎత్తుకొని తినాలంటే మాత్రం నా వల్ల కాదబ్బా. ఎందుకో అసలు తిన్నట్టుగానే ఉండదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అబ్బా, చాలా చాలా టేస్టీగా అయింది తెలుసా. గ్రేవీ సరిపోతుందో లేదో ఇంకొంచెం ఎక్కువ ఉంచితే బాగుండేది అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది, పర్ఫెక్ట్గా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. రైస్ కొన్నే ఉన్నాయి కదా, అందరికీ సరిపోదేమో అనుకున్నాను, కానీ నాకు, పిల్లలకి, ఆయనకి అందరికీ సరిపోయిందబ్బా. బియ్యం చూస్తే తక్కువ అనిపించింది, కానీ అన్నం ఎక్కువ అయిందనమాట. ఇక మా బుడ్డదైతే లేచింది కదా, తిననిస్తుందో లేదో అనుకున్నాను, కానీ ఇంకా ఆడుకుంటుంటే నేనైతే తినేసాను. నాలాగా ఫుడ్ లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయుర్రి, నిజంగా చాలా బాగైంది. ఒక్కొక్కసారి ఏమో తింటుంటే పక్క నుండి పాప ఒకటే ఏడుస్తుంటది, ఒక్కొక్కసారి ఏమో తింటుంటే ఇంకా ఏమనకుండా ఆడుకుంటుంటది పక్కన ఉండి గుంజుకుంటా. పోన్లే పాపం మా అమ్మ తిననులే అని వదిలేస్తుంది అనమాట. ఎందుకంటే మా అమ్మ తింటేనే నాకు కడుపు నిండుతుందని తెలిసిందేమో. మీరు ఎవరైనా ట్రై చేస్తే గనుక, ట్రై చేసినాక తిని ఎట్లుందో నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఇంకా తిన్న తర్వాత కాసేపు ఆడిపించుకొని అది ఇది అనే వరకు 3 అయింది. ఇంకా మళ్ళీ పాప పడుకుంది. పాప పడుకున్న తర్వాత ఇంకా బిర్యానీ కూడా ఒక గిన్నెలకైతే ఊసి పెట్టేస్తున్నా, ఇంకా దాన్ని కూడా ఒకటేసారి తోమేద్దామని. నేను ఒకటి చెప్పడం మర్చిపోయా, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత నేను చాలా భయపడ్డాను వీడియో రిలీజ్ కాకముందు. అంటే నా వీడియోస్ లోనే అంటూ ఉంటారు కదా, 3 పిల్లల 4 డెలివరీలా అట్లా కామెంట్ చేస్తుంటారు కదా, అది ఇంకా నా సబ్స్క్రైబర్లకే కాకుండా అందరికీ రీచ్ అవుతుంది కదా, ఏమైనా నెగిటివ్గా పోతుందేమో అని కొంచెం టెన్షన్ పడ్డా. కానీ వీడియోలో ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదబ్బా. అసలు నా హ్యాపీని ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు, కానీ ఒక్క నెగిటివ్ కామెంట్ని కూడా నేను చూడలేదు. ఆ ఛానల్లో అందరికీ రిప్లై ఇద్దాం అనుకున్నాను, కానీ మన ఛానల్ కాదు కదా, అందుకని ఇంకా ఊరుకున్నా. ఒక్కొక్కసారి ఏదైనా నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు పడే బాధ కంటే ఆ కామెంట్కి ఎవరైనా లైక్ కొడతారు చూడండి, ఆ దానికే ఎక్కువ బాధ అనిపిస్తుంది. కానీ ఆ వీడియోలో మాత్రం ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చూడలేదు, చాలా హ్యాపీ అబ్బా. మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు అయితే గిన్నెలు తోముతుంటే ఊకొస్తుండే, అసలు నీళ్ళల్లో ఊరికి ఆటాడుతుండే, వాడిని అయితే కట్టేసి పని చేసుకోవాల్సి వస్తుండే. ఇంకా పాప ఎట్లా సతాయిస్తుందో మరి ముందు ముందు. పాప అయితే పడుకుంది కదా, ఇంకా అందుకని నేనైతే వచ్చి తొందరగా గిన్నెలు తోమేస్తున్నాను. అమ్మ వచ్చాక తోమేస్తుంది, కానీ కోళ్ళపారం కొయ్యొచ్చి మళ్ళీ ఇంటికాడ చేసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. నేను కూడా అట్లనే ఫీల్ అవుతుంటే, అయినా ఇప్పుడు బుట్లు తోముతుంటారు కదా, అమ్మ ఇంకా నీళ్ళలోనన్నా తీసేస్తా అని పోయింది. నేను వద్దన్నాను, కానీ చెప్తే అయినది కదా, అందుకే పోయింది. నేను అనుకున్నాను అమ్మ ఉన్నప్పుడే కొన్ని వీడియోస్ షూట్ చేసుకుందామని. అంటే డైలీ వ్లాగ్స్ అనే కాదు, ఇట్లా మొన్న ప్రాంక్ కాల్స్ చేసిన కదా, అట్లా కానీ ఏమైనా కొన్ని వీడియోస్ షూట్ చేసి పెట్టుకుందాము. అమ్మ వెళ్ళాక వెంటనే నాకు వీలు పడకపోతే అవన్నా ఎడిట్ చేసి పెట్టొచ్చు అనుకున్నా. కానీ అమ్మకి ఇంటి దగ్గర ఉండి ఉండి బోర్ కొట్టిందంట, అందుకే కాసేపు వెళ్ళొస్తానని వెళ్ళింది. ఇంకా కాసేపు కాదు, ఒక్కరోజే కదా పోయి వస్తా అన్నట్టు పోయింది. ఉదయం టైంలో కానీ, బాగా ఎండగొట్టిన టైంలో కానీ
మొత్తం చుట్టుపక్కల మంచిగా అనిపిస్తుంది. సాయంత్రం పూట అయితే అసలు వాకిలి ఊడవబుద్ధి కాదు, ఎందుకంటే ఒకటే గాలి వీస్తుంది. ఆ గాలికి నేను ఊడ్చే కొద్దీ మళ్ళీ ఎప్పట్లాగా వస్తుంటుంది. ఎండాకాలం మా ఇంటి బయట ఎంత నీట్గా ఉంటుందో వర్షాకాలము వాన వాడి మొక్కలు మొలిచి అంత గలీజ్ అయిపోతుంది. మొన్న కొంతమంది అన్నారు ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డ్రెస్సులు మారుస్తూ కనిపించండి, ఒకేలా కనిపిస్తున్నారు అని. నేను అనుకుంటా, నాకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది. శారీస్ కట్టుకుందాం అనుకుంటా, కానీ శారీస్ కట్టుకుందాం అనుకున్నాను అనుకోండి ఇంకా కుట్లిప్పే పని ఉంటుంది. ఇప్పుడు లావైనా కాబట్టి ఇంకా కుట్లిప్పుకుంటా కూర్చోవాలి. మళ్ళీ కొన్ని రోజులు అయితే బక్కగా అయింది అనుకోండి మళ్ళీ అన్నిటికీ కుట్లు వేసుకోవాలి. ఇంటి ముందల చెట్లు ఉంటే ఓ బాధ, చెట్లు లేకుంటే ఓ బాధ. చెట్లు ఉన్నాయనుకోండి ఇక గిట్లా ఆకులు ఊడ్చుకుంటూనే ఉండాలి, ఊకే ఆకులు రాలుతూనే ఉంటాయి. చెట్లు లేవనుకోండి ఎండాకాలంలో మస్తు ఉబ్బరిస్తుంది, ఊరికే కరెంట్ పోతుంది. ఇంకా ఆ టైంలో ఆ చెట్లే దిక్కు మనకు. ఇంట్లో కనుక ఉన్నాం అనుకోండి ఇక చెమటతోనే స్నానం చేస్తాం. బయటివి అయితే ఇప్పుడు కుట్టడం నా వల్ల కాదులే కానీ ఇంకా ఇక్కడ సైడు మిషన్ జరుపుకున్నా కదా, మోటార్ పెట్టుకుని కనీసం నాయన్న అప్పుడప్పుడు కుట్టుకోవాలి. కొన్ని బ్లౌజ్లకి కుట్లు ఇప్పుదామన్నా సరే ఎక్స్ట్రా కుట్లు లేవు, ఇంకా అందుకోసం విప్పిన వేస్ట్ కదా, అందుకని ఇంకా శారీస్ కట్టుకుంటలేను. ఇంకా గిన్నెలు తోముడు, వాకిన్లు ఊడ్చుడు, ఇండ్లు ఊడ్చుడు అంత పని అయిపోయింది. ఇంకోటి మా ఇంట్లో మా అమ్మ కానీ ఇట్లా ఉన్నారనుకోండి నాకు అసలు పని చేయబుద్ధి కాదు, ఇంట్రెస్ట్ రాదు. అమ్మ చేస్తుందిలే అన్న ఒక ధీమా ఉంటుంది. అదే ఇంట్లో ఎవరు లేరనుకోండి ఇంకా టక్క పనులన్నీ స్పీడ్గా చేసేసుకుంటా. నా పనులన్నీ అయిపోయేంత వరకు మా బుడ్డమ్మలో వండుకున్నది. ఇంకా నా పనులన్నీ అయిపోగానే మా బుడ్డ తల్లి లేచి ఆడుతుంది మంచం మీద. ఇంకా ఎవరం కనిపిస్తలేం కదా, అందుకే అరుస్తుంది. ఈ రోజు ఫిబ్రవరి 6 నేను ఒక 3 గంటల పాటు చాలా బిజీగా ఉంటా. ఎందుకో చెప్పనా, మనకి ఆడవాళ్ళకి పిల్లల్ని పట్టుకొని బయటికి వెళ్ళి థియేటర్లో సినిమా చూసే ఛాన్స్ ఎట్లోగా లేదు. రాజసాబ్ మూవీ చూడాలని ఉంది కానీ వీల్లేదు అని చెప్పాను కదా, అయితే ఇప్పుడు రాజసాబ్ మూవీ జియో హాట్స్టార్ లో వస్తుంది. ఇంకా ఇప్పుడు ఆ సినిమా చూడాలి. కొంపదీసి ప్రమోషన్ అనుకునేరు, అంత సీన్ లేదు. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఫిబ్రవరి 6కి రాజసాబ్ హాట్స్టార్ లో వస్తుంది అని నోటిఫికేషన్ కనిపించింది. ఒక 3-4 డేస్ బ్యాక్ కనిపించింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు వెయిట్ చేస్తూనే ఉన్నా. ఫైనల్లీ ఆ డే వచ్చేసింది, మూవీ కూడా వచ్చేసింది. ఇంకా వీడియో అప్లోడ్ అవ్వగానే పోయి నేను టీవీ ముందర కూర్చోవాలిగా. పాప లేచింది కదా, కాసేపు ఎత్తుకొని టీవీ చూద్దాము, ఫోన్ చూద్దాము అనుకున్నాను, కానీ కరెంటు పోయింది. పోనీ ఫోన్ అయినా చూద్దామంటేనేమో కరెంటు పోయింది అనుకోండి మనకి వైఫై నడవదు కదా, ఇక అందుకే బయటకు వచ్చి పాపను ఆడిపించుకుంటా బట్టలన్నీ మడత పెడుతున్నా. ఒకవేళ కరెంట్ ఉంటే కనుక ఈ పని పెండింగ్ పడుతుండే, కానీ ఇక కరెంటు లేదు కదా తప్పక కూర్చున్నా. ఓకే అండి, వీడియో అయితే ఇంతే. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఉంటానండోయ్, బాయ్.